హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈ రోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నానండి. ఎదిగే పిల్లల్లో ఎముకలు దృఢంగా అవడంతో పాటు మరింకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులతో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేలా ఈ స్వీట్ని అయితే తయారు చేస్తున్నానండి. ఇది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఒక్కసారి ఈ స్వీట్ని తయారు చేసి పిల్లలకు పెడితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ కావాలని అడుగుతారండి. మరి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని అందులోనికి ఒక గ్లాసు రాగుల్ని వేసుకుందామండి. రాగుల్లో ఏమైనా రాళ్ళు, మట్టి బెడ్లో ఏమైనా ఉంటే ఏరేసుకుని శుభ్రం చేసి వీటిల్ని ఒక 3 సార్లు వాటర్ వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోనే మరలా వాటర్ పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న రాగుల్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా నాని కదా, ఇందులో ఉండే వాటర్ మొత్తం వంచేసి మరలా ఒకసారి వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టిన రాగులను మిక్సీ జార్లో వేసి ఒక అర గ్లాస్ వరకు నీళ్లను పోసుకోవాలండి. నీళ్లను పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని గిన్నెలోనికి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకుని దానిపైన పల్చగా ఉన్న ఒక క్లాత్ని వేసి మిక్సీ పట్టిన రాగులను వడకట్టి తీసుకోవాలండి. పై ఉన్న పిప్పిని కూడా మరలా మిక్సీలో వేసి కొంచెం వాటర్ని పోసి మరలా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుని మరలా వచ్చిన పాలని వడపోసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు పాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెని పక్కన పెట్టి మరలా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని మనం ఆల్రెడీ వడపోసుకున్న పిప్పు ఉంది కదండి, ఈ పిప్పిని ఈ మూటను ఒకసారి వాటర్లో పెట్టి చేత్తో ఒకసారి మెదిపినట్టయితే రాగుల్లో ఉండే పాలు మొత్తం అన్ని కూడా బయటికి వచ్చేస్తాయండి. లోపల ఉండే పిండిని ఈ విధంగా మనం వాటర్లో బాగా కదిపినట్టయితే చక్కగా మనకి రాగి పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఉండే పిప్పుని మొత్తం పడేసేద్దాము. పాలను అన్నిటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక గ్లాసు రాగులను మిక్సీ పట్టి పాలు తీయడానికి ఇందులో మనం 5 గ్లాసులు వాటర్ని తీసుకుని ఈ పాలల్లో కలపాలండి. అంటే మనకి ఇక్కడ 5 గ్లాసులు వాటర్ వరకు రాగి పాలు అవుతాయండి. తర్వాత ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నాము అదే గ్లాస్తో తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోవాలండి. గ్లాసున్నర తురిమిన బెల్లాన్ని తీసుకుని ఈ పాలల్లో వేసి చేత్తో కానీ లేదా గరిటెతో కానీ బెల్లం అంతా కరిగేంత వరకు కలపాలి. తీపి కొంచెం ఎక్కువ తినేవారైతే ఇందులో మీరు 2 గ్లాసుల బెల్లం వరకు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కరెక్ట్ కొలతలు అయితే 1 గ్లాసున్నర తురిమిన బెల్లం అయితే సరిపోతుంది. తర్వాత పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. 2 కప్పుల వరకు కొబ్బరిని తీసుకుని అదే మిక్సీ జార్లో వేసి అందులో ఒక అర గ్లాసు వరకు వాటర్ని పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని కూడా మనం ఫిల్టర్ చేసుకుందాము. కొబ్బరిలో ఉండే పాలు మొత్తం పూర్తిగా రావడం కోసం మరలా ఒకసారి మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకుంటే కొబ్బరిలో ఉండే పాలు మొత్తం బయటికి వచ్చేస్తాయండి. క్లాత్ సహాయంతో శుభ్రంగా పాలన్నీ కూడా పిండుకుని మనమైతే ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలను అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన కొబ్బరి పాలను రాగి పాలల్లో వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. అలాగే మనం ఇందులో బెల్లం వేసాం కదా, బెల్లం కూడా ఇందులో అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాలను మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందాము. మొత్తం పాలన్నీ కలిపితే 7 గ్లాసుల పాల వరకు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. లేదనుకుంటే నాన్ స్టిక్ కడాయినైనా తీసుకోవాలండి. ముందుగా రెడీ చేసిన పాలను కడాయిలో పోసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అస్సలు ఆపకుండా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఏమాత్రం గరిటెతో కలపడం ఆపినా అడుగు పట్టే అవకాశం ఉంటుంది. స్వీట్ అంతా కూడా పాడైపోతుందండి. దీన్ని కలుపుతూనే ఉండాలి. అరగంట తర్వాత కొంచెం చిక్కబడిన దీంట్లో 1 స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడిన దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుతూ ఉండాలి. ఇలా గరిటెకి అంటుకుంటే మనకి స్వీట్ అనేది దగ్గర పడుతున్నట్టు అనమాట. ఇదంతా కూడా బాగా ఉడుకుతున్నప్పుడు అంటే ఇది చిక్కబడిన తర్వాత పెద్ద పెద్ద బుడగల్లా వస్తాయండి. మీకు నెయ్యి అనేది ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే కనుక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి.
ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇది కొంచెం పల్చగా ఉన్నా గానీ మనకి స్వీట్ అనేది రెడీ అవ్వదు. దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకుని అందులోనికి కొంచెం నెయ్యి వేసి ప్లేట్ అంతా కూడా రాసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి రాసిన తర్వాత ఇందులో ఉడికించిన రాగి బ్యాటర్ని వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ప్లేట్ చుట్టూ కూడా వేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనకి దాదాపుగా ఒక 2 గంటల టైం అయితే పడుతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దగ్గరగా బిగుస్తుంది. చుట్టూ కూడా నెయ్యి అనేది పైకి తేలింది, పూర్తిగా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని నెమ్మదిగా మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నచ్చిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవచ్చండి. మరి చిన్నపిల్లలకి ఇలా ఒక ముక్క తీసుకుని వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మరి రాగుల్లో ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. జెల్లీలా ఉండే ఈ స్వీట్ని పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇది నోట్లో అలా పెట్టుకుంటే చాలు వెన్నలా కరిగిపోతుందండి, అంత బాగుంది. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.